వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్లు ఎక్కువ అయితే పద్ధతి ప్రకారం మాట్లాడేది మాత్రం చాలా తక్కువ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చులకన కావడానికి అది ఒక కారణమే. ఆ విషయం జగన్ కి తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నారు కనుక అందరినీ కలుపుకొని వెళ్ళక తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు నోటికి పని చెప్పిన నేతలతో పార్టీ మూల్యం చెల్లించుకుంది. అయితే అప్పట్లో అలా అడ్డదిడ్డంగా మాట్లాడిన నేతలు ఇప్పుడు కనిపించడం మానేశారు. ఒకరిద్దరు జైలుకు వెళ్లిపోయారు. పేర్ని నాని లాంటి వారు మాట్లాడుతున్నారు కానీ అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, విడుదల రజనీ లాంటి నేతలు ఇప్పుడు కనిపించడం మానేశారు. అయితే వీరి నియోజకవర్గాలు సైతం గల్లంతు కావడంతోనే కనిపించడం మానేశారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా విడుదల రజనీ విషయంలో ఇటీవల వార్త హల్చల్ చేసింది. జగన్ ఆమెకు రేపల్లె ఇన్ఛార్జిగా వెళ్లాలని సూచించినట్టు ప్రచారం నడిచింది. అది మొదలు రజనీ పొలిటికల్ గా యాక్టివ్నెస్ తగ్గించారు. పెద్దగా కనిపించడం లేదు కూడా. పోనీ కూటమిలో చేరుతారా అంటే అక్కడ ఛాన్స్ లేదు. వైసీపీలో మాత్రం ఎక్కడా కుదురుగా నిలబడనివ్వడం లేదు. జగన్ ఎందుకొచ్చింది గొడవ అంటూ రజనీ ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సరైన టైంలో వైసీపీలో చేరి అదృష్టం దక్కించుకున్నారు రజనీ. 2019 ఎన్నికల కొద్ది నెలల ముందు వైసీపీలో చేరి ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ టీడీపీలోకి ప్రవేశించిన రజనీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనుచరులుగా కొనసాగారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉంటే ఎదుగుదల ఉండదని భావించి జగన్ను ఆశ్రయించి వైసీపీలో చేరారు. అలా చేరిన మరుక్షణం టికెట్ దక్కించుకుని పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి ఏకంగా మంత్రి కూడా అయిపోయారు. పవర్ పాలిటిక్స్ రుచి చూశారు. సరికొత్త రాజకీయాలు చేసుకుంటూ ముందుకు సాగారు. అయితే జగన్ ఆమెను కుదురుగా కూర్చొనివ్వడం లేదు, నిలకడగా నిలబడనివ్వడం లేదు. 2024 ఎన్నికల్లో రజనీ నియోజకవర్గాన్ని మార్చేశారు. అప్పటి వరకు ఉన్న చిలకలూరిపేట నియోజకవర్గాన్ని కాదని గుంటూరు పశ్చిమానికి కేటాయించారు. అయితే మన ఇంట్లో ఉన్న చెత్త పక్క ఇంట్లో పారబోస్తే బంగారం అవుతుందని భావించినట్టున్నారు జగన్. అలా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వెళ్లిన రజనీకి దారుణ పరాజయం తప్పలేదు. దీంతో ఎన్నికల తర్వాత ఆమె చిలకలూరిపేట వచ్చేశారు. రజనీ మనసు తెలుసుకున్న జగన్ ఆమెను చిలకలూరిపేటకు షిఫ్ట్ చేయించారు. అయితే ఇప్పుడు రేపల్లె వెళ్లమంటున్నారు జగన్. రేపల్లె ఇన్ఛార్జి పదవి ఆశించిన మోపిదేవి వదులుకున్నారు జగన్. ఇప్పుడు అదే ప్లేస్లోకి రజనీని వెళ్లమంటున్నారు. ఆమె మాత్రం చిలకలూరిపేటను విడిచి వెళ్లనని చెబుతున్నారు. వెళ్లాల్సిందే అని పట్టుబట్టడంతో రజనీ పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు.